ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో ఆధునిక సౌకర్యాలతో కొత్త హాస్పిటల్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 ఏళ్లలో ఆసుపత్రి కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అధునాతన వైద్య పరికరాల ఏర్పాటుకు అనుగుణంగా గదులు, ల్యాబ్లు, సదుపాయాలు ఉండాలన్నారు. పనుల వేగవంతానికి వైద్య ఆరోగ్య, జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, పోలీసు, విద్యుత్ శాఖలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ ప్రతి 10 రోజులకోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఆసుపత్రి పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా రోడ్లను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ఇతర ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం ప్రతి ప్రాజెక్టుకు ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు.